స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? రాక్షసుల కథ. పూర్వం అట దండకారణ్యం, మనకు తెలుసు కదా, దండకారణ్యం రామాయణంలో వస్తుంది. ఆ దండకారణ్యంలో ఒక పెద్ద లోయ ఉండేదట, మారీచ లోయట దాని పేరు. అందులో బోల్డని గుట్టలు ఉండేవి. ఆ లోయలో చాలామంది రాక్షసులు ఆ గుట్టల మీద ఇళ్ళు కట్టుకుని కుటుంబాలతోటి ఉండేవాడు. దండకారణ్యం అంటే రాక్షసులకి ప్రసిద్ధి. ఓకే. అయితే అక్కడ ఎట్లా ఉండేదంటే, ఆ రాక్షసుల్లో ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని, ఒకడు బలవంతుడైన వాడు వీళ్ళందరినీ ఓడించేయగలనని ఓడించేసి వాడు ప్రభువు అవ్వటం, వాడు అధికారిగా ఉండటం, వాడి మాటే అందరూ వింటాం, అట్లా జరుగుతుండేది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, మళ్ళీ సర్దుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒక బాలీసుడని ఒక యువక రాక్షసుడు, వాడు చాలామందిని చితకొట్టేశాడు. వాళ్ళందరి మీద వాడు అధికారిగా ఉన్నాడు. అధికారి అంటే వాడు గ్రేట్. ఓకే. వాడి మాట మన్నించేవాడు, వాడి దగ్గర తంతాడని భయంతో. అయితే వీళ్ళందరూ కొంతమంది ఏమనేవాళ్ళు అంటే, మమ్మల్ని ఓడించడం ఏం గొప్ప, మేమంత వాళ్ళం కాదు, శతబాహువుని కనుక ఓడిస్తే నువ్వు గొప్పవాడివైనట్టు. ఓ, మళ్ళీ ఆయన. అయితే బాలీసుడు అనుకునేవాడు, ఆ చూస్తా ఆయన సంగతి కూడా ఓసారి చూస్తా, ఆయన్ని కలుస్తాననేవాడు. శతబాహు పెద్దవాడు, వివాహితుడు, బాలీసుడు కుర్రాడు. అయితే ఏమైంది, వీళ్ళు ఈ బాలీసుడితోటి శతబాహుతో చెప్పేవాళ్ళు, బాలీసుడు ఒకసారి నీ దగ్గరకు వస్తానన్నాడు, వాడు మామూలు వాడు కాదు, నిన్ను అప్పడం విరిచినట్టు విరిచేస్తాడని ఈయనకి హింట్ ఇచ్చేవాళ్ళు. ఈయన బాగానే ఉండేవాడు, కానీ ఎందుకో ఒక రకంగా భయం వేసింది అతనికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తను ఓడించగలడు, తను ఓడించగల వాళ్ళందరినీ ఓడించిన వాడు తనని ఓడిస్తే అలాంటి ఊహ వచ్చేది. భయపడ్డాడు. లోపల ఒక బెదురుగా ఉండేది, ఎక్స్ప్రెస్ చేసేవాడు కదా, రాని చూద్దాం అనేవాడు. ఒకసారి ఏం చేశారట, వీళ్ళు గుట్టల మధ్య దారంతా పాడైపోయింది వానలకని, అందరూ కలిసి దారేసుకుంటున్నారు, దారేసుకుంటుంటే ఈయనకి శతబాహుకి ఒక డౌట్ వచ్చింది, బాలీసుడు దారి వెంట తన ఇంటికి వస్తున్నాడు అని. ఓకే. అలా అనుమానం తగిలింది. గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా పని మానేసి మధ్యలో వచ్చావని అడిగింది భార్య. అడిగితే, ఏం రావటమే, బాలీసుడు వచ్చేస్తున్నాడు, వాడు మామూలు వాడు కాదుట, పిడుగుల్ని పట్టుకుని పిండి చేసేస్తాడు, పిడుగుని పట్టుకుని ఇట్లా నొక్కేసేసి పిండి చేసేస్తాడు, పెద్ద పెద్ద పర్వతాలని అప్పడాలు చేసేస్తాడు వాడు, నేను ఓడిపోతానే, ఇక్కడంతా పరువుగా బతుకుతున్నాము అని బొటనవేలు నోట్లో పెట్టుకున్నాడు. ఈ బొటనవేలు నోట్లో పెట్టుకుంటే అతనికి జరిగేవి తెలుస్తాయి అన్నమాట. వాడి శక్తి ఆ బొటనవేలు ఉంది. రాక్షసులకి అలాంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇవి చూస్తే ఈ వేయబడుతున్న దారి ద్వారా బాలీసుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసిపోయింది. నేను అన్నాడు పెళ్ళంతో, పద ఇక్కడి నుంచి లేచిపోదాం, మనం ఇక్కడ ఉండకూడదు, ఓడిపోతాను నేనంటే. పారిపోదాం, వెళ్ళిపోదాం, పద, నేను ఓడిపోతా గ్యారంటీగా, వాడు చాలా మహామహుడే, గండడు, వీళ్ళంతా చెప్పుకుంటున్నారు, వాడు కొట్టిన దెబ్బలు ఎన్నాళ్ళకి మానలేదు, పరువు పోతుంది, ఇన్నాళ్ళు పరువుగా ఉన్నాం, పోదాం అన్నాడు. భార్య అంది, ఏమిటి లేచక్కపోయేది, నేను చూస్తా కదా, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఏం చేసింది, పెద్ద ఉయ్యాల తొట్టి ఒకటి, రాక్షసుల పిల్లలు పెద్దగా ఉంటారు కదా, ఇంకా పెద్ద ఉయ్యాల తొట్టి ఒకటి పెట్టి, తొట్టెలు అన్ని తెల్లటి బట్టలు పరిచి మొగుడిని అందులో పడుకోబెట్టి, చంటి పిల్లలకు గప్పినట్టు మెడ దాకా ఇట్లా తల నుంచి ఇట్లా గుడ్డ కడతారు కదా చంటి పిల్లలకి, గుడ్డ కట్టి పడుకోబెట్టింది. ఇక్కడే పడుకో నేను చెప్తా అని చెప్పి చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్ళి ఇనప పెనాలు ఇంత వాళ్ళు అట్లు పోసుకుంటారట, రొట్టెలు చేసుకుంటారట. రాక్షసులు కూడా మాత్రం ఉంటాయి, అన్ని పెద్ద సైజులే, అన్ని పెద్ద. మరి కాదు, వాళ్ళు మనుషులు పెద్దవాళ్ళు, 15 అడుగులు 9 అడుగులు వాళ్ళు కదా, వాడు ఇంత కప్పులో పాయసం ఎలా తింటాడు, ఆ మాత్రం ఉండద్దా, కప్పింత ఉండాలి, కంచం అంత ఉండాలి. ఇంతంత ఇనప పెనాలు పట్టుకొచ్చింది, మోసుకొచ్చేసి 2 గంగాళాల నిండా గోధుమ పిండి తడిపి అక్కడ పెట్టింది. సరే, బాలీసుడు వచ్చేసాడు. తడిపెట్టి ఏం చేస్తోంది, పెనాలకు చుట్టూతా పిండి అద్దేసింది. అంటే ఒక రొట్టె వత్తి దాని మీద పెనం పెట్టి, ఇంకో రొట్టె వత్తి పెనాన్ని కవర్ చేసేసి రొట్టెలు కాల్చడం మొదలుపెట్టి. సరే, బాలీసుడు వచ్చాడు. అమ్మ, మీ ఇంటికి జయమొగ్గాక శతబాహు గారు ఉన్నాడా అని అడిగాడు. ఎక్కడ నాయన, మా ఆయన ఎక్కడున్నాడు, ఎవరో బాలీసుట్ట కుర్రాట, వాడు ఈయన మీదకి యుద్ధానికి రాబోతున్నాడని తెలిసింది, రోషంతో ఏదో ఇరిచేసేసి అవి ఇవి విసిరిపారేశాడు, అదిగో చూడు ఆ చెట్టు విరిచి అక్కడ పారేశాడు. అతను శతబాహు తిరిగి వచ్చేటప్పుడు ఉద్రేకంతో ఒక చెట్టు విరిచి, ఒక చెట్టుని ఇట్లా పీకి దానికి కింద వేళ్ళు అవి విరిచేసి దాని చేతికర్రగా ఊతంగా పుచ్చుకొచ్చాడు. ఓకే. చూడు, చెట్టు పీకి అక్కడ పారేశాడు, కట్టెల పేళ్ళు వేయవయ్యా అంటే వేయకుండా పోయాడు. రోషంతో ఎక్కడ వెతుకుతున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో అన్నాడు.
అని చెప్పేసరికల్లా అమ్మ ఆయన వచ్చే వరకు వేచి ఉండమంటాం. తప్పకుండా నాయన నువ్వు వస్తున్నామని తెలిసి ఇదిగో పిండి రొట్టెలు చేస్తున్నాను అని చెప్పి, సరే పొయ్యి వెలుగుతోంది, ఈవిడ రొట్టెల పిండి ఒత్తుతోంది, పెనం మీద పొయ్యి మీద కాలుస్తోంది రొట్టెలు. చూస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఈవిడ ఏమంది, నాయన గాలి అడ్డంగా వీస్తోంది, పొయ్యి ఆరిపోయేలాగా ఉంది, ఇల్లు కొంచెం పక్కకి తిప్పుదు అంది. కాంతపడి ఇల్లు తిప్పటం ఏమిటి, ఇల్లు ఎట్టా తిప్పుతారు అనుకున్నాడు. అనుకుంటే ఆవిడంది, మా ఆయన అట్టాగే చేస్తాడు నాయన, ఇక్కడ గాలి కనుక ఎక్కువ వచ్చిందనుకో అటు పక్కకి తిప్పుతాడు గాలి వాళ్ళు లేకుండా అనేసరికి వీడు అమ్మ బాబాయ్ ఇల్లు తిప్పుతాడా అని వాడికి కుడి చేతి మధ్య వేలు ఇట్లా మెటిక విరవంగానే వాడి బలం పెరిగిపోతుంది. వాడి శక్తి ఆ బొటన మధ్య వేల్లో ఉంది. ఓకే. గట్టిగా తిప్పి వేలు లాక్కుని మెటికలు విరిచి అక్కడి నుంచి బలం అంతా పుంజుకొని ఇంటిని ఓ పక్కకి తిప్పాడు. తిప్పిన తర్వాత కూర్చున్నాడు. ఇవి రొట్టెలు కాలుస్తుంటే ఏమందంటే, నాయన ఏమో రొట్టెలు తిందు కానీ మా ఆయన వచ్చే లోపల రొట్టెలు నీ రొట్టెలు అయిపోతాయి, ఆయనకి ఇంతంత రొట్టెలు ఉంటే కానీ కుదరదు, మాదేమో మొరటి తిండయ్యే, పాపం చిన్నపిల్లాడల్లే ఉన్నావు, మరే కాస్త నీళ్ళ సంగతి చూస్తావా అని. ఎక్కడుందండి బావి అన్నాడు. బావి కాదు నాయన, మా ఆయన ఈ పని చేయాల్సింది, నేను రొట్టెలు పిండి తడిపేసరికి మంచినీళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు రొట్టెలతో పాటు తాగడానికి నీళ్లు లేవు, వెనకాల ఒక కొండరాయి ఉంది దాన్ని పగలు తీస్తాడు, ఏదో ఒక కొండరాయి పగలు తీసి అందు భూమిలోంచి పాతాళలోంచి నీళ్లు తీస్తాడు. తెల్లబడి కొండరాయి పగలు కొడతాడా రోజు నీళ్ళకి. సరే దొడ్లోకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏకంగా 100 అడుగులు ఎత్తున్న రాయి, దాన్ని పగలు తీయాలి. ఇప్పుడు మళ్ళీ వేలు లాక్కున్నాడు. వేళ్ళు లాక్కుని పోయి ఆ కొండని పైనుంచి పట్టుకుని గట్టిగా పగలు తీసి ఒక పెద్ద అగాధంలాగా కోనలాగా తయారైంది. అది అడుగులు నీళ్లున్నాయి. ఆవిడ ఇంత పెద్ద చేదేస్తే చేత్తో నీళ్ళతోటి పట్టుకొచ్చాక పెద్ద చెంబులు వేసి పక్క పెట్టి, నాయన ఇదిగో రొట్టెలు తిందురా నాయన అని ఆ రొట్టె తీసి చేతులకు ఇచ్చి, ఈవిడ ఏం చేసింది, రొట్టెకి ప్రిపరేషను మధ్యలో ఇనపనం పెట్టి అటు ఇటు రొట్టె పిండి అద్దేసి దాన్ని కాల్చింది. వాడు చేతిలో పెట్టింది. అతను ఏం చేశాడు, ఏముంది రొట్టె ఇంత పెద్దది తీసుకుని అప్పడలాగా పటకమని కొరికాడు. కొరకంగానే ముందు పళ్ళు 2 పటపటా విరిగిపోయినాయి. ఇనపెనాన్ని కొరికితే ఏమవుతుంది, అయ్య బాబోయ్ ఏమిటి రొట్టె ఏమిటి, నా పళ్ళు ఊడిపోయేలాగా ఉన్నాయి, ఇవేం రొట్టెలు దిక్కుమాల రొట్టెలు అన్నాడు. అదేమిటి నాయన, మేము రోజు చేసుకుంటాం, మా ఆయన ఇట్టటి 15 అవలీలుగా తినేస్తాడు, రొట్టె రోజు చేసుకునే రొట్టెనే, ఇదిగో పిండి అంటుంది, తడిపి పెట్టిన పిండేమో కనపడుతుంది, చేసి పెట్టిన రొట్టెలు 10 ఉన్నాయి దొంతర, 10 రొట్టెలు ఇవే ఇనప రొట్టెలు. పళ్ళు పటపటలు ఆడిపోయినాయి. మా ఆయన రోజు తింటాడు అనేసరికి ఇంకేం చేయాలి, చేతపుచ్చుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి కొరికాడు. కొరకంగానే ముందు ఇట్లా పెట్టాడు, పక్క పెట్టేసరికి కూరలు కూడా విరిగినాయి. అమ్మో అన్నాడు. అనగానే ఎప్పుడైనా రొట్టెలు కూడా తినలేవా నువ్వు, తినకపోతే తినపోయావు, బొబ్బలు పెడతావేమిటంటే అరుస్తావు, పిల్లాడు ఉయ్యాల పడుకున్న పిల్లవాడు లేస్తాడు, అదిగో మా అబ్బాయి లేచేసాడు నీ అరుపులకి అనగానే ఉయ్యాల్లో పడుకున్నాడు శతబాహువు. అప్పుడు తొట్టెలో పడుకున్నాడా అని పెద్ద రాగం తీశాడు. నిర్కాంతపేట చంటి పిల్లాడు ఉయ్యాల్లో పడుకునే పిల్లాడికి ఇలాంటి గొంత, పసిబిడ్డ గొంత ఎట్లా ఉండాలి. ఆ రాక్షస రాగం వినేసరికి కంగారు పుట్టింది వీడికి. మా అబ్బాయి అవలీలుగా తినేస్తాడయ్యా ఉయ్యాల్లో పడుకున్నవాడు కూడా అని ఈవిడేం చేసింది, ఇంకో ఇంత పెద్ద మామూలు రొట్టెలు కూడా కొన్ని వచ్చి పక్క పెట్టింది. ఓ రొట్టె తీసుకెళ్ళి భర్త చేతికిచ్చి ఉయ్యాల్లో ఏం చేశారు, ఇట్ట మొహానికి మెడకి గుడ్డ కట్టేసి ఉంది, ఉయ్యాలో టపటపా కొరికి నవిలేస్తున్నాడు. నిర్ఘాంతపోయాడు ఈ బాలిచుడు. ఊరు నాయన, ఉయ్యాల్లో పడుకున్న పిల్లాడు టుపు టుపు తినేస్తున్నాడే రొట్టె. రొట్టెలు పక్క పెట్టాడు. నేను వెళ్ళొస్తానమ్మన్నాడు. వెళ్ళడానికి ఏముంది నాయన, ఏమిటో నువ్వు రొట్టెలు తినలేని కుర్రాడివి, నువ్వేం చేస్తావోయ్, నువ్వేదో పగలు తీస్తావని భయపడుతున్నాడు మా ఆయన అని. అసలు తెలుసా మా పిల్లాడు కావాలంటే చూడు మా పిల్లాడి పళ్ళు ఓసారి, ఏది నాన్న నీ పళ్ళు మామయ్యకి చూపించు అంతే. మోసపోయాడు ఈ బాలిచుడు. ఆ ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళి, అదేమో కొంచెం గుహలాగా ఉంది, ఉయ్యాల తొట్టులో పిల్లాడు ఉన్నాడని తెలుస్తోంది కానీ ఆ పిల్లాడు చంటాడో పెద్దాడో వీడికేం తెలుసు. మొహం మీద చేయిబిట్టి ఇట్ట నోట్లో వేలు పెట్టుకోయాడు. పెట్టంగానే ఈ వీడు శతబాకు మధ్య వేలు కొరికేసాడు. అడిలిపోయాడు అతను. ముందు పిల్లాడికి కొరికేసేంత పళ్ళు ఉండటం ఏమిటి, వాడు ఉయ్యాల్లో పడుకోవటం ఏమిటి, మధ్య వేలు కొరికేశాడు. ఇక చెయ్యి వదిలించుకుని అమ్మ నేను వెళ్ళొస్తాను, శతబాహుకి నా నమస్కారాలు చెప్పు, మీ సంసారాన్ని ఎప్పుడు జయిస్తూ ఉండాలమ్మా, మీరే ఈ రాక్షస రాజ్యానికి పెద్దలుగా ఉండాలని ఆవిడకు దండం పెట్టి పారిపోయాడు. మళ్ళీ బాలీచుడు ఆ పరగణాల్లో కనపడలేదు. తెలివిగా ఎలా చేసిందో చూడు. వాడు ఏం చేశాడు, ఇల్లుని పక్క తిప్పి పెట్టేశాడు వీళ్ళకి కావాల్సినట్టు. అంతే. ఆ కొండరాయి పగలు తీసి అందులో ఉన్న మహాద్భుతమైన నీటిని వీడికి ప్రసాదించి, కానీ ఈయంతో నేను యుద్ధం చేయలేను అని ప్రకటించి పారిపోయాడు. రాక్షసులంతా తర్వాత చాలా కాలం చెప్పుకున్నారు శతబాహు అంటే భయం వాడికి.
ఈ పరాభవం పొంది తెలివితేటలతోటి, ఆడవాళ్ళ తెలివితోటి, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. ఇదిగో చాలా బాగుంది, సరదా కథ. సరదాగా ఉంది కదా, పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది. చెప్పండి దీన్ని. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.